హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబికా బ్లాగ్స్. ఈరోజు అయితే నేను టమాటా పచ్చడి అయితే పెడుతున్నాను. 1 ఇయర్ నిల్వ ఉండేలాగా. ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేసుకునేలాగా చెప్తున్నాను. చూడండి, టమాటాలు నీట్గా వాష్ చేసుకొని వాటిని కట్ చేసేసుకొని పీసెస్గా అదొక జార్లో వేసుకోవాలి. వేసుకొని ఉప్పును పసుపు కలిపి 1 డే ఒక జార్లో అలానే పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత నెక్స్ట్ డే రసం అందులో ఉన్న లిక్విడ్ పక్కన పెట్టి పీసెస్ని తీసుకొని 3 days ఆరబెట్టాలి. ఆరబెట్టిన తర్వాత మనం అయితే అందులో అంటే ఎండలో ఆరబెట్టినవి ఉంటాయి కదా, అవి 3 days వరకే ఆరిపోతాయి. అది మనం మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. అది టమాటా పీసెస్ కూడా. అందులోకి నేను మెజర్మెంట్స్ చెప్తున్నాను చూడండి. అందులో అయితే 50 grams జీలకర్ర, మిరపగింజలు, 50 grams మెంతులు, 1/2 కిలో ఆవాలు 1/2 కిలో ఆవాలు, 1.5 kg ఆయిల్ అయితే పడుతుంది మనకు. 1 kg 1/2 కిలో అట్లా ఆయిల్ అయితే పడుతుంది. ఇందులోకి అయితే 15 లవంగాలు, 10 యాలకులు, మళ్ళీ కారపొడి అయితే 1.5 kg కారపొడి పడుతుంది. కేజీ అయితే సాల్ట్ అయితే పడుతుంది. అందులో 1/2 కిలో చింతపండు అయితే తీసుకొని ఆ రసము ఇప్పుడైతే టమాటా రసం ఉంది కదా, 1/2 కిలో చింతపండు ఆ రసంలో కలపాలి. ఆ చింతపండుని మనం మిక్సీలో పట్టుకోవాలి. ఇప్పుడైతే ఇవన్నీ మెజర్మెంట్స్తో అయితే తీసుకున్నాం కదా, ఇవన్నీ అయితే వేయించుకోవాలి. దూరగా వేయించుకొని అవన్నీ సపరేట్గా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ ఇందులోకి అయితే ఎల్లిపాయలు అయితే ఒక 1/2 kg వరకు ఎల్లిపాయలు తీసుకోవాలి. అవి కొంచెం ఎల్లిపాయలు కూడా కచ్చపచ్చ కొంచెం మిక్సీ పట్టుకొని అందులో కలుపుకొని కొన్ని ఎల్లిపాయలు పోపులో వేసుకోవాలి. మనం అయితే ఏవేవైతే తీసుకున్నామో అవన్నీ కలిపి ఇట్లా ఇప్పుడు మా మమ్మీ కలుపుతుంది చూడండి. ఫస్ట్ కారం 500 grams కారం తీసుకొని అందులో ఇప్పుడు మనం ఏమేమైతే ఇప్పుడు పొడిలు వేసుకున్నాం చూడండి, ఆ పొడిలన్నీ అందులో కలపాలి. అందులో ఒక స్పూనెడు పసుపు వేయాలి. ఇక ఎల్లిపాయలను కూడా ముద్దకు కలిపి ఇప్పుడు మా అమ్మ కారంలో కలుపుతుంది చూడండి. ఆ పొడిలన్నీ ఆ కారంలో కలుపుకోవాలి మంచిగా కలిసేలాగా. చూడండి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్. నేనైతే 5 kgs చెప్తున్నా. ఇక చింతపండు కూడా దానిలో నానబెట్టినాం కదా, 1/2 kg చింతపండు కూడా మిక్సీ పట్టి ఈ కారంతో పాటు మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి మా మమ్మీ కలుపుతుంది నీట్గా. మళ్ళీ ఏదైతే మనం ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ 1.5 అంటే కేజీ మీద 1/2 kg ఆయిల్ పడుతుంది కదా, ఆ పోపు గింజలు అయితే మనం అవి జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎల్లిపాయ, ఆవాలు ఇవైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ పోపులో గోలించుకున్న తర్వాత ఆయిల్ చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఆ లోపు మనం ఇవన్నీ ఏమైతే పొడులు ఇవన్నీ రెడీ చేసుకున్నామో అవన్నీ అందులో కలుపుకోవాలి నీట్గా. మా అమ్మ చూడండి హ్యాండ్తోనే కలిపేస్తుంది. ఇక ఊళ్ళో అట్లనే కలుపుతారు, స్పూన్స్ అట్లా పెడితే పర్ఫెక్ట్గా కలవదామని మా అమ్మనైతే ఇక చేతితోనే కలుపుతుంది. చూడండి ప్రతి ఒక్కటి మెజర్మెంట్స్తోనే తీసుకొని కలుపుతుంది. ఇక టమాటాలు ఎండబెట్టినవి ఉంటాయి చూసినావా, ఇలా పౌడర్ అయితే చేసుకొని ఆ పౌడర్ కూడా అందులో కలిపేస్తుంది. చూడండి మొత్తం కలిసేలాగానైతే కలుపుకోవాలి. ఇవన్నీ కలిపి మా అమ్మనైతే చాలా అంటే చాలా టేస్టీగా చేస్తుంది టమాటా పచ్చడి. అన్ని చట్నీలు చేస్తుంది ఎవ్రీ ఇయర్ మా కోసం అయితే. ఇక మళ్ళీ చూడండి ఈ టమాటా రసం అయితే ఏదైతుందో ఆ రసం కూడా అందులో పోసి నీట్గా కలుపుకోవాలి. చూడండి ఎంత నీట్గా అవుతుందో. మా అమ్మనైతే మాకు చిన్నప్పటి నుండి ప్రతి ఒక్క పచ్చడిని అయితే పెడుతుంది. ఇక మా మ్యారేజెస్ అయినా కూడా మా అక్కకి నాకు కూడా సపరేట్గా పెట్టి ఎప్పుడు పంపిస్తూనే ఉంటుంది. అయిపోయిన కొద్దీ మేము ఇంటి నుండి అయితే తీసుకొచ్చుకుంటాము. ఇక నీట్గా కలుపుకున్న తర్వాత మనం అయితే ఏదైతే ఆయిల్లో పోపు పెట్టుకున్నాం కదా అవన్నీ ఇందులో నీట్గా కలుపుకున్న తర్వాత ఆ పోపుది అదైతే ఏదైతుందో అది మొత్తం ఇందులోనైతే వేయాలి. చూడండి మొత్తం వేసి ఇట్లా నీట్గా కలుపుకోవాలి. ఎప్పుడైనా చట్నీ వేసిన తర్వాత అయితే మా అమ్మ లాస్ట్లో అయితే ఖచ్చితంగా దాని అన్నం కలిపి అయితే ఖచ్చితంగా తినిపిస్తుంది. ఈసారి చట్నీ పెట్టేటప్పుడు మేమైతే అక్కడ లేము, మా అక్క నేను, మా చెల్లి అవుతుంది తిన్నదంట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అని చెప్పి మా చెల్లె చెప్తుంది. మేమే మిస్ అయ్యామని మేము అన్నాము. మా చెల్లి వచ్చినప్పుడు నా కోసం అయితే పచ్చడి పట్టుకొని వచ్చింది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది టమాటా చట్నీ. మీకు కూడా కావాలంటే చేసుకోండి. పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగుందో. స్పైసీగా ఏం లేదు, నార్మల్గా చిన్నపిల్లలు కూడా తినేలాగుంటుంది. చాలా అంటే చాలా బాగా పెడుతుంది మా అమ్మ. చూడండి ఎంత బాగుందో టమాటా పచ్చడి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ అయితే మీరు చూస్తుంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.